కేంద్ర ప్రభుత్వం అంచనాల మేరకు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంచనా మేరకు మార్చి 31 లోపు మావోయిస్టు పార్టీ అంతరించిపోతుంది. వాళ్ళ అంచనా మేరకు. అంతరించిపోతుందా లేదా అనేది మనం మార్చి 31 తర్వాత మాట్లాడుకోవాలి. సరే, ఈలోగా ఛత్తీస్గఢ్ పోలీసులకు ఒక పెద్ద సవాల్ ఎదురవుతుంది. 2 సవాళ్ళు, నాట్ 1 ఛాలెంజ్, 2 ఛాలెంజెస్. ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్న కేంద్ర సాయుధ భద్రతా బలగాలు, అట్లాగే స్థానిక పోలీసులు అండ్ డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ డిఆర్జీ, ఆ తర్వాత దాని ఏమంటారు బస్తర్ ఫైటర్స్, ఇటువంటి బలగాలన్నింటికి కూడా 2 సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఈ 2 సవాళ్ళు ఏంటంటే, ఒకటి బీజాపూర్ అండ్ కాంకేర్, నారాయణపూర్ వంటి జిల్లాల్లో అటవీ ప్రాంతాల్లోని ఏవైతే రోడ్లు ఉంటాయో వాటన్నింటిలో చాలా చోట్ల ఐఈడీలను అమర్చారు. అంటే ఇది ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజెస్. చాలా సందర్భాల్లో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఐఈడీ అంటే ఏంటి? చాలా చోట్ల వీటిని మావోయిస్టు పార్టీకి సంబంధించిన బలగాలు అమర్చి పెట్టాయి. వాళ్ళు ఎప్పుడు అమర్చారు ఏమిటనే సంగతి మనకెవరికి తెలియదు, పోలీసులకు కూడా తెలియదు, జవాన్లకు కూడా తెలియదు. అంటే ఇప్పుడు వాళ్ళు కూంబింగ్ చేస్తున్న సమయంలో, అంటే వాళ్ళ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. మావోయిస్టుల ఏరివేతకు సంబంధించి మావోయిస్టులను తుడిచిపెట్టడానికి సంబంధించిన ఏదైతే ఆపరేషన్ కగార్ అంటున్నామో, ఈ ఆపరేషన్ కగార్ ఆల్మోస్ట్ అంచున ఉంది, చివరిలో ఉంది. చివరి రీల్లో ఉన్న సమయంలో, క్లైమాక్స్లో ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులకు పెద్ద సమస్య ఎదురైంది. 2 సమస్యలు. ఒకటి నేను ఇప్పుడు చెప్పింది, ఐఈడీ తాజాగా జనవరి 29న కూడా దక్షిణ బస్తర్లో దాదాపు 2-3 ప్రాంతాల్లో ఒక చోట 20 కిలోలు, ఇంకో చోట 30 కిలోల బరువు ఉన్న ఏది మన ఐఈడీలను కనుగొన్నారు. ఎవరు? భద్రతా బలగాలు కనుక్కొని వాటిని నిర్వీర్యం చేశారు. అక్కడే వాటిని బ్లాస్ట్ చేశారు. అవి కనుక వీళ్ళు కనుగొనకపోయి ఉంటే, వాటి మీదుగా వెళ్ళి ఉంటే అవి ఖచ్చితంగా పేలి ఉండేవి అని ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీన్ని మన బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ కూడా ధృవీకరించాడు. అంటే చాలా చోట్ల వీళ్ళు మావోయిస్టు పార్టీకి సంబంధించిన బలగాలు వాళ్ళు ఇదివరకే ఈ ఐఈడీలను అమర్చి పెట్టారు అనేది చెప్పాడు ఆయన. సో వాటిని వీళ్ళంత వరకు కనుక్కొని అండ్ లొంగిపోయిన వాళ్ళ నుంచి కొంత సమాచారం తెలుసుకొని, అంటే లొంగిపోయిన మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు చాలామంది కనుక, అంటే పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఆల్మోస్ట్ అది నిర్వీర్యమవుతున్న దశ మనకు కనబడుతుంది, అంటే తుడిచిపెట్టుకుపోతున్న దశ కనబడుతుంది. అయితే వాళ్ళు అందులో చాలామంది ఈ రకంగా ఎప్పటికైనా మనం జవాన్ల పైన ప్రతీకార చర్యలు తీసుకోవాలంటే ముందుగానే మనం అమర్చి పెట్టడం బెటర్ అని వాళ్ళు ఇటువంటి అమర్చినట్టుగా పోలీసులు చెప్తున్నారు, బీజాపూర్ పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం దక్షిణ బస్తర్లో కానీ, బీజాపూర్ జిల్లాలో కానీ ఆ ప్రాంతాల్లో పిఎల్జీఏకి సంబంధించి పాపారావుతో పాటు మరికొంతమంది సంచరిస్తున్నట్టు చెప్తున్నారు, అంటే సాయుధంగా ఎవరు పోలీసులు చెప్తున్నారు. అయితే నేను ముందుగా చెప్తుంది ఏంటి, 2 సవాళ్ళను ఎదుర్కొంటున్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు అని చెప్పాను కదా. 2 సవాళ్ళను ఒకటి చెప్పాను, ఐఈడీకి సంబంధించి. రెండో సవాల్ ఏంటంటే, ఎవరైతే ఈ పార్టీకి సంబంధించిన సభ్యులు ఉన్నారో, మిలిటెంట్లు ఉన్నారో, వీళ్ళలో చాలామంది, మ్యాక్సిమం వందలాది మంది తమ డ్రెస్సులను తీసేసి, అంటే ఆలివ్ గ్రీన్ డ్రెస్సులు తీసేసి, తుపాకులు, వాకిటాకీలు లేకపోతే ఇతర వాళ్ళు వాడే పరికరాలన్నింటినీ డంపుల్లో పెట్టేసి, ఎక్కడో పాతి పెట్టేసి వాళ్ళు సామాన్య వ్యక్తుల్లాగా ప్రజల్లో కలిసిపోయారు అని చాలామంది. ఇక్కడ ఛత్తీస్గఢ్ సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఆదివాసులు ఉన్నారు. ఇది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీలో కానీ, మావోయిస్టు పార్టీలో కానీ. సో వాళ్ళంతా ఏంటంటే ఇప్పుడు ఆదివాసుల్లో కలిసిపోయారు. సో ఇప్పుడు ఆదివాసుల్లో నుంచి వాళ్ళను కనుక్కోవడం ఎట్లా? వాళ్ళు ప్రజల్లో కలిసిపోయారు, ఆదివాసులాగా వ్యవహరిస్తున్నారు, ప్రజల్లాగా కలిసిపోయి వాళ్ళు ఉంటున్నారు, అంటే రహస్యంగా ఉంటున్నారు. సో వాళ్ళని ఐడెంటిఫై చేయడం ఎట్లా?
ఇప్పుడు తుపాకులతో సంచరిస్తుంటే తిరుగుతుంటే దళాలు ఎదురు పడితే వాళ్ళతో ఫైరింగ్ జరపడం, ఎన్కౌంటర్ చేయడం, ఇదంతా ఒక పద్ధతి. బట్ ఇప్పుడు ప్రజల్లో కలిసిపోయిన వాళ్ళు, ఆదివాసుల్లో కలిసిపోయిన వాళ్ళను వేరు చేయడం ఎట్లా, వాళ్ళను కనుక్కోవడం ఎట్లా అనేది ఇప్పుడు ఛత్తీస్గఢ్ పోలీసులకు, మరి ముఖ్యంగా బీజాపూర్ జిల్లా పోలీసులకు, దక్షిణ బస్తర్ ప్రాంతంలోని పోలీసు బలగాలకు ఇంకొక సవాల్. ఈ 2 సవాళ్ళతో వాళ్ళు ఇప్పుడు ఎట్లా దీన్ని అవుట్కమ్ కావాలి అనేది ఎదురవుతుంది. ఎందుకంటే 31 మార్చి లోపు హోంమంత్రి అమిత్ షా చెప్పినట్టుగా పూర్తిగా అంతరించిపోవాలి. అంటే మావోయిస్టు పార్టీ నుంచి బస్తర్ విముక్తి అయింది అని ప్రకటించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ ఈ 2 సవాళ్ళు ఎట్లా? ఈలోగా ఈ 2 నెలల్లో ఒకటి ఎక్కడెక్కడ ఐఈడీలు అమర్చారో వాటన్నిటిని నిర్వీర్యం చేయాలి. రెండోది, ఎవరైతే మిగిలి ఉన్నారో సరే వాళ్ళు ఎన్కౌంటర్ అవుతారా, అంటే ఎన్కౌంటర్లలో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారా, లేక వాళ్ళే వచ్చి లొంగిపోతారా అనేది ఇంకొక సబ్జెక్ట్. బట్ ఇప్పుడు ఆదివాసీల్లో కలిసిపోయిన వాళ్ళ సంగతి ఏంటి అంటే, అదే భావజాలంతో వాళ్ళు ఉంటారు కనుక వాళ్ళు మళ్ళీ ఆదివాసులను రెచ్చగొట్టే అవకాశం లేదా అని పోలీసులకు అనుమానాలు కలుగుతున్నాయి. సో వీటన్నిటిపైన అంటే ఒకటైతే బీజాపూర్ కానీ, కాంకేర్ కానీ, నారాయణపూర్ కానీ మరొకటి ఆ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, జనవరి 29న జరిగిన ఒక ఎన్కౌంటర్లో ప్రదీప్ జోగా అండ్ భీమా వీళ్ళిద్దరూ పామేడు ఏరియా కమిటీ సభ్యులు, వీళ్ళిద్దరూ ఎన్కౌంటర్లో మరణించారు. ఒక AK-47, ఒక 9mm పిస్టలు, ఇతర ఆయుధాలేవో దొరికాయి. అట్లాగే ఐఈడీలు దొరికాయి, నేను చెప్పాను ఇంతకుముందే. ఇది కాకుండా ఇప్పుడు ఈ ఆదివాసులో కలిసిపోయిన వాళ్ళను ఎట్లా మనము కనుక్కోవాలి అనే దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేస్తుంది పోలీసు యంత్రాంగం, ఏం చేస్తుందంటే ఇన్ఫార్మర్ల వ్యవస్థను మరింత పటిష్టం చేస్తోంది. ఇదివరకు ఎవరైతే మావోయిస్టులకు అన్నం పెట్టారో, మావోయిస్టులకు ఆశ్రయం ఇచ్చారో అటువంటి ఆదివాసీలందరినీ పోలీసులు ఆల్రెడీ తమ వైపుకు తిప్పుకున్నారు. ఆదివాసీలు కూడా తమ గ్రామాల్లో అభివృద్ధి జరగాలని వాళ్ళు కోరుకుంటున్నారు. గతంలో ఎవరైతే మావోయిస్టుల కారణంగా, మావోయిస్టుల బలగాల కారణంగా గ్రామీణ ప్రాంతాలకు రహదారుల సౌకర్యాన్ని అడ్డుకున్నారో, ఎవరైతే ప్రాజెక్టుల నిర్మాణాన్ని అడ్డుకున్నారో అటువంటి జనమంతా ఆ రహదారులను కోరుకుంటున్నారు. తమ గ్రామాలకు, పట్టణాలకు కనెక్టివిటీ కావాలని కోరుకుంటున్నారు. తమకు మరిన్ని ఆధునిక సౌకర్యాలు కావాలని జనం కోరుకుంటున్నారు. ఇది బస్తర్లో వస్తున్న ఒక కొత్త మార్పు. మళ్ళీ ఇప్పుడు చెప్పాలంటే, ఇప్పుడు ఈ రకమైన అంటే మావోయిస్టు భావజాలం పూర్తిగా అంతరించిపోతుందా, ఆదివాసుల్లో ఆ ప్రతిఘటన పోరాటాలకు సంబంధించిన ఏదైతే ఆలోచన ధోరణి ఉంటుందో అది అంతరించిపోతుందా లేదా అనే సమస్య అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. సో ఫైనల్గా ఆ పార్టీకి సంబంధించి, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కేంద్ర కమిటీ నాయకులు, రాష్ట్ర కమిటీ నాయకులు పెద్ద ఎత్తున ఎన్కౌంటర్లో చనిపోవడము, లేకుంటే లొంగిపోవడము, ఇవన్నీ మనం గడిచిన కొన్ని నెలలుగా చూస్తున్నాం. బట్ ఇప్పుడు తాజాగా ఏంటంటే, ఒక ప్రాంతంలో దక్షిణ బస్తర్ ప్రాంతంలో ఇప్పుడు ఈ 2-3 ఛాలెంజెస్ని పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం అందుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.